హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? అంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి ప్రేమ దీపిక నావెల్లో సెకండ్ ఎపిసోడ్కు వెళ్తున్నామండి. ఫస్ట్ ఎపిసోడ్ బాగుందా అండి? అయితే ఫస్ట్ ఎపిసోడ్ను మీరు ఎంతో ఇష్టంగా చూసినట్టు నాకు వ్యూస్ చూసినాక అర్థమైందండి. ఇదే ప్రోత్సాహంతో నన్ను మీరు ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెకండ్ ఎపిసోడ్కు వెళ్దామండి. సెకండ్ ఎపిసోడ్కు వెళ్ళే ముందు ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామండి. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఈ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకోవడము, ఎదురు చూడడము, అమ్మాయి అందంగా ఉంది అని కాంచనను రజని ఆట పట్టించడము, లేదు నేను ఇవాళ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగానే అంటది రజని, నువ్వు అందంగా ఉన్నావు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అంటే ప్రభాకర్ కోసం ఎదురు చూస్తున్నా, వస్తాడేమో బయటకు వెళ్ళాల్సి ఉంది అనడము, ఆ అమ్మాయి ప్రభాకర్ వస్తుంటుంటే ఆట పట్టించడం కోసం అని చెయ్యి కిటికీలో నుండి ఊపడం, ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు కలుసుకోవడం, మళ్ళీ అమ్మాయి రజని బయటకు వచ్చి వాళ్ళకి బాయ్ చెప్పడము, తను ఇంకా వేరే అమ్మాయిలతోటి కలిసి మాట్లాడడం, తర్వాత ప్రభాకరును కాంచన ఇద్దరు బయటకు వెళ్ళడం, అక్కడ హోటల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ బాబాయ్ గారు రాసినటువంటి ఉత్తరం ఇవ్వడము, చదవడము, అంతవరకు అయింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. కాంచన ఉత్తరం తిరిగి ఇచ్చేసింది. కాంచన, మీ నాన్నగారు పోయి ఎన్ని రోజులైంది అడిగాడు. 9 నెలల 11 రోజుల ఒక పూట. వెంటనే ఖచ్చితంగా చెప్పేసింది. ఆ అమ్మాయి చెప్పే ఆ తీరు చూస్తే నిమిషం నిమిషం ఎలా లెక్క పెట్టుకుంటుందో తెలుస్తూనే ఉంది. అంటే ఇంకా తండ్రి పోయిన ఆ ఆలోచనలలో నుండి బయటికి రాలేదు. పూర్తిగా తండ్రికి సంబంధించిన ఆలోచనలలోనే ఉంది కాబట్టి అంత కరెక్ట్గా లెక్క చెప్పగలిగిందని అర్థమవుతుంది. అతను సానుభూతిగా చూశాడు. కాంచనకి తండ్రి తప్ప ఎవ్వరూ లేరు. ఆయన ఎల్ఐసిలో సూపరింటెండెంట్గా పనిచేసేవాడుట. ఆయన మితభాషి, చాలా కోపిష్టి అవటం వల్ల పరిచయస్తులు కూడా అందరూ శత్రువులే తప్ప మిత్రులు ఎవరూ మిగలలేదని అనంతయ్య గారు చెప్పారు. ఆయన నోటి దురుస్తనం వలనే బంధువులంతా దూరం అయ్యారు. అనంతయ్య గారు కూడా చాలా రోజులు రాకపోకలు మానేశారు. కానీ ఈ మధ్యనే ఒక పెళ్లిలో కాంచన కలిసి ఆయనతో మాట్లాడటంతో ఆయన అసంతృప్తి ఎగిరిపోయింది. కాంచనది అంతా తండ్రికి విరుద్ధమైనటువంటి స్వభావం. అతనెంతో కోపిష్టివాడో, ఆ అమ్మాయి అంత సరళ హృదయురాలు. కాంచనకి చదువు మీద ఎంతో ఇష్టం. ఉన్న ఆ కాసేపట్లో అనంతయ్య గారు కాంచనతో ఎన్నో విషయాలు మాట్లాడారు. కాంచనని బాగా చదవమని ఆయన ప్రోత్సహించారు. అనంతయ్య గారిని బలవంతం చేసి కాంచన ఇంటికి అనంతయ్య గారిని బలవంతం చేసి కాంచన ఇంటికి తీసుకువెళ్ళింది. కాంచన తండ్రి హనుమయ్య స్వభావం కించిత్ కూడా మారలేదు. అవే చిరచిరలాడే చూపులు, కొరకొరలాడి ఎదుటవారు పారిపోయేటట్టు చేసేటువంటి స్వభావం పుట్టిన నాటి గుణము మళ్ళీ ఎప్పటికీ మారదంటారు కదా, అదన్నమాట ఆయన స్వభావం. వీడు కాస్తంత కూడా మారలేదమ్మా అన్నారు ఆయన. బాబాయ్, ఒకటి చెప్పండి, మీరు మాకు కావలసిన వారు. నాన్న స్వభావం కాస్త పెడసరి అయినంత మాత్రాన మమ్మల్ని వదిలేసుకుంటారా? ఈ ప్రపంచంలో మనము లేచినప్పటి నుంచి అందరూ మనకు నచ్చిన వారే ఎదురవటం లేదు కదా, సర్దుకుపోతాం, అవునా కాదా అంది. ఆయనకి నిజమే అనిపించింది. అనంతయ్యకి చిన్న వయసులోనే భార్య పోయింది. ఆయనకి పిల్లలకి చదువు చెప్పటమే ఒక లోకం. ఆ లోకంలో పడితే ఆయనకి ఏది గుర్తుండదు. పిల్లలు కూడా ఆయనంటే బాగానే ఇష్టపడతారు. ప్రభాకర్కి కూడా ఆయనంటే చాలా గౌరవం. చదువు పట్ల శ్రద్ధ చూపించే ఏ వ్యక్తి అయినా సరే ఆయనకి ఇట్టే అభిమాన పాత్రుడు అవుతాడు. ప్రభాకర్ ఇంజనీర్ చదవాలని, అదే అతని స్వభావానికి తగిన విద్య అని అనంతయ్య గారు ఎప్పుడో చెప్పారు. పిల్లల మనస్తత్వపు నాడి తెలుసుకొని వాళ్ళు ఏ రకపు చదువులో పైకి వస్తారో ఆయనకి బాగా తెలుసు. ఆయన సలహా ప్రకారం పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులందరూ తాము సరియైన నిర్ణయమే చేశామనే సంతృప్తితోనే ఉన్నారు. ఆ పెళ్లిలో కాంచన పరిచయం అయిన తర్వాత అనంతయ్య గారు హైదరాబాదు పని మీద వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చేవారు. కాంచనకి అతి త్వరలోనే ఆయనంటే ఎనలేని గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. బాబాయ్ అంటే ఎంతో ఆపేక్షగా వ్యవహరించేది అలా పిలుస్తూ. ఇంతలో హఠాత్తుగా హనుమయ్య గుండెపోటుతో ఒకరోజు రాత్రి మరణించాడు. కాంచన వెంటనే పినతండ్రికి టెలిగ్రామ్ ఇచ్చింది. అనంతయ్య వచ్చాడు. హనుమయ్య కర్మకాండలు ముగిశాయి. కాంచన ఒంటరిదైపోయింది. అనంతయ్య కాంచనని హాస్టల్లో చేర్పించాడు.
కాంచన చదువుకి అవసరమైన ఏర్పాట్లు మొత్తం చేశాడు. తాను ఉన్నానని, కాంచనని బెంబేలు పడవద్దని ధైర్యం చెప్పాడు. తమ ఊరి వాడే అయ్యి ఇక్కడ చదువుకుంటున్న ప్రభాకర్ని తీసుకువచ్చి కాంచనకి పరిచయం చేశాడు. ప్రభాకరు ఇంజనీర్ చదువుతున్నాడు. ప్రభాకర్ తండ్రి గోపాలరావుకి అనంతయ్య గారి స్థితిగతుల్లో హస్తి మశకాంతరం అంతరం తేడా, అంటే హస్తి అంటే ఏనుగు, హస్తి మశకాంతరం అంటే ఒక ఏనుగు చిన్న కీటకానికి ఎంత తేడా, ఏనుగు ఆకారం ఎంత ఉంటుంది, చిన్న క్రిమి కీటకాంతి ఎంత ఉంటుంది అంటే ఈ ప్రభాకర్ వాళ్ళ తండ్రికి అనంతయ్య గారి స్థితిగతులకు, వీళ్ళ హోదాలో ఉన్నటువంటి యొక్క జీవన విధానం, వాళ్ళున్న హోదాకు, ఈ అనంతయ్య గారు ఉన్నటువంటి హోదాకు, ఏనుగుకు చిన్న కీటకానికి అంత తేడా ఉంది. అయినా కలుపుకుపోయే స్వభావము అని. ప్రభాకర్ తండ్రి గోపాలరావుకి అనంతయ్య గారి స్థితిగతుల్లో హస్తి మశకాంతరం అంత తేడా ఉన్నా ఇద్దరూ చిన్ననాటి నుంచి తెలిసిన మిత్రులు అవ్వటం వల్ల చనువు బాగా పెరిగింది. స్నేహితంలో తరతమ భేదాలు ఉండవు కదా. శ్రీకృష్ణుడు కుచేలుడు మనం చూస్తూనే ఉన్నాం కదా పౌరాణిక గాథలలో. అట్లా మన తెలిసిన వాళ్ళల్లో కూడా కొంతమంది మా స్థాయి తరతమ భేదాలు మర్చిపోయి స్నేహితంగా ఉండే వాళ్ళని చూస్తుంటాం. అట్లాగే వీళ్ళిద్దరు కూడా అంతే, ప్రభాకర్ వాళ్ళ తండ్రిను ఈ అనంతయ్య గారు. కాంచన విషయాలన్నీ అనంతయ్య గారి మూలంగానే ప్రభాకర్కి తెలిసినాయి. తన ప్రియ శిష్యుడు అయిన ప్రభాకర్ హైదరాబాద్లోనే ఉండడం, కాంచనకి హాస్టల్లో సదుపాయం కలిగించడంతో అనంతయ్య గారికి కాంచన విషయం కాస్త నిశ్చింతగా ఉంది. ఇంతలో బాయ్ దోశలు తెచ్చాడు. వీళ్ళు హోటల్కి వెళ్ళిండ్రు కదా, అక్కడ ప్రభాకర్ వాచి చూసుకుంటూ సరిగ్గా 8 నిమిషాలు అన్నాడు. దేనికి? దోశలు తీసుకురావటానికా అంది కాంచన. కాదు, మీరు ట్యాంక్ బండ్ వైపు చూస్తూ ఆలోచన సముద్రంలో మునిగిపోయి. అంటే నవ్వుతూ అడిగింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరు అటే చూస్తూ తదేకంగా దేని గురించో ఆలోచిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? రెట్టించింది కాంచన. మిమ్మల్ని చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాను. మీరేదో ఆలోచనలో మౌనంగా ఉండిపోతే మీ ఆలోచనని భంగపరచండి దేనికని నేను ఆ నీళ్ళనే చూస్తున్నాను అంది కాంచన. అతను నవ్వాడు. బాగుంది, మీ గురించి నేను, నా గురించి మీరు ఆలోచిస్తున్నామన్నమాట. కానీ వేరే వేరే ఆలోచనలు చేస్తున్నామని అపోహపడుతున్నాం. ఇది చాలా డేంజర్ సుమా అన్నాడు. ఇద్దరు దోశ తిన్నారు. బాయ్ కాఫీ తీసుకొచ్చాడు. ప్రభాకర్ కాంచన కప్పులో పంచదార వేసి కలుపుతూ, ఊరు వెళ్ళటానికి గురువారం నాటికి టికెట్లు రిజర్వ్ చేయించాను అన్నాడు. కాంచన ఒక్క నిమిషం ఆలోచనగా ఉండిపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను ఆ ఊరు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మా ఊరా? మా ఊరికే చాలా అద్భుతంగా ఉంటుంది. తాలూకా హెడ్ క్వార్టర్ అవ్వటం వల్ల చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చిపోయే జనంతో చాలా హడావిడిగా రద్దీగా ఉంటుంది. పేరుకు అంత చిన్న ఊరే కానీ 8 సినిమా హాళ్ళు ఉన్నాయి. కానీ థియేటర్లో ఎప్పుడు చూసినా ఒక్క టికెటు దొరకదు. మళ్ళీ అంత రద్దీగా ఉంటుంది. మరి 2 దేవాలయాలున్నాయి, ఒక మసీదు ఉంది. ఒక వీధి పొడుగునా బెల్లపు పట్టీలే. బెల్లం వాసన గుమగుమలాడుతుంది. ఊరి చుట్టూ చెరుకు పొలాలు. సాయంత్రం వేళ అక్కడికి షికారుకు వెళ్తే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రభాకర్, కాంచన ఇద్దరు హోటల్లో టిఫిన్ తినటం పూర్తయి హోటల్ బయటికి వచ్చి ట్యాంక్ బండ్ ఒడ్డున నడుస్తున్నారు. అయినా ప్రభాకర్ ఇంకా వాళ్ళ ఊరి గురించే ఉత్సాహంగా చెప్పేస్తూ ఉన్నాడు. ఆ ఉత్సాహంగా చెప్పటంలో అతను బిల్ చెల్లించి చిల్లర తీసుకోవటం మర్చిపోతే బాయ్ గుర్తు చేశాడు. అతను అనర్గళంగా మాట్లాడుతూ కాంచనని తన మాటల వెంట తన ఊరిలోకి రెక్కల మీద తీసుకెళ్ళి అన్ని ప్రదేశాలు చూపిస్తున్నాడు. కొందరు ఏదైనా విషయం చెప్తే కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు, అట్లా చెప్తుండనమాట. కాంచన అతని ఉత్సాహం చూసి సంభ్రమంగా వింటోంది. దారిన పోయే ఒకరిద్దరు కళ్ళజోడు పెట్టుకున్న ఈ తెల్లటి కుర్రాడు పక్కనున్న అమ్మాయికి ఎంతో ముఖ్యమైన విషయం చెబుతుంటే ఆసక్తిగా తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ప్రభాకర్ మాత్రం తన ధోరణిలోనే తను చెప్తూనే ఉన్నాడు. మా ఊరిలో ఇంకా పెద్ద విశేషం ఏమిటో తెలుసా? ఏమిటి? కాంచన ఉత్సాహంగా అడిగింది. భామాపురం జమీందారు గారి భవనం. అది మా ఊరికే గర్వకారణం. ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత బాగుంటుంది చెప్పలేనంత. నేను వచ్చి చూస్తానుగా. వాళ్ళిద్దరూ ట్యాంక్ బండ్ చివరి వరకు వచ్చేశారు. ప్రభాకర్ టైం చూసుకున్నాడు. అరే, మనం గంట నుంచి నడుస్తున్నాం అన్నాడు. కాంచన అవును అన్నట్టు చూసింది. కాళ్ళ నొప్పులు పుట్టాయా? మీ ఊరంతా తిరిగాం కదా అందుకని. అదేమిటి?
ఆశ్చర్యంగా చూశాడు. అవును మరి, మీ మాటలతో నాకు మీ ఊరు చూపించినట్టే అనిపించింది. రేపు వెళ్ళగానే ఆ సినిమా హాళ్ళు, ఆ తాలూకా కచేరీ ఆఫీసు, ఆ జమీందారు గారి భవనము, ఆ బెల్లం పట్టీల వీధి, ఆ దేవాలయాలు, మసీదు అన్నీ ఇట్టే చెప్పేయగలను అంది నవ్వుతూ కాంచన. ప్రభాకర్ కూడా నవ్వాడు. ఇద్దరి నవ్వులు జత కలిశాయి. ఆ నవ్వులు పారిజాతాల వానల స్నేహ పరిమళాలు గుబాళింపులా ఉన్నాయి. ఇద్దరు మనోనైర్మల్యం లేనట్టుగా ఎంతో హాయిగా ఉన్నారు. వారిద్దరి మధ్య స్నేహబంధం ఎంతో చక్కగా ఉంది. ఇద్దరు చదువు పట్ల అత్యంత ఆసక్తి కలవాళ్లే. ఇద్దరు భవిష్యత్ పట్ల గాఢమైన నమ్మకం కలిగిన వ్యక్తులే. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానంతో కూడిన ఇష్టం. ఇద్దరూ కలిసి గడిపితే కాలం రాయంచలా ఇట్టే ఎగిరిపోతుంది. వారిద్దరి మనసులు మానస సరోవరాల్లా అత్యంత నిష్కల్మషంగా నిర్మలంగా ఉంటాయి. ఆ ఇద్దరిని చూసిన అందరూ ఒకరికి ఒకరు అన్ని విధాల ఈడు జోడు అనుకుని ముగ్ధులు అవక మానరు. అది పాతకాలపు మండువ ఉన్న పెంకుటిల్లు. ఎక్కడ వీళ్ళ ప్రభాకర్ వాళ్ళ ఊరు అనమాట. వీళ్ళ బాబాయ్ గారి ఊరు, కాంచన వాళ్ళ బాబాయ్ గారు ఊరు. ఆ ఇంట్లో ఉదయం వేళ పిల్లలు భుజాలకి పుస్తకాల బ్యాగ్ తగిలించుకొని వస్తున్నారు. పంచె కట్టుకొని, షర్టు లేకుండా నడుం చుట్టూ తువ్వాలు బిగించుకొని కట్టుకొని, బట్టతలతో బక్కపలచగా ఉన్న ఒక వయసు మళ్ళిన వ్యక్తి బూజుకర్ర పట్టుకొని ఇల్లంతా బూజు దులుపుతున్నాడు. పుస్తకాల సంచి తీసుకొని కుర్రాడు రాగానే, ఒరే షీను, ఇవాళకి ట్యూషన్ లేదు, ఇంటికి వెళ్ళు, నాకు కాస్త పనుంది అన్నాడు. ట్యూషన్ లేదు అనేసరికి శ్రీను ముఖం వికసించిపోయింది. అలాగే అన్నట్టు తల తిప్పి వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు. ఒరే శ్రీనుగా, అనంతయ్య మేస్టారు కేక పెట్టాడు. శ్రీను వెనక్కి తిరిగాడు. గోపిని రమణని కూడా రావద్దని చెప్పు. అలాగే మేస్టారు. శ్రీను పరిగెత్తాడు. వేధవాలకి చదువు లేదంటే ఎంత సంబరమో. ఆయన మళ్ళీ బూజుకర్రతో బూజును లాగుతూ రావే దొంగ వేధావ అని దాన్ని పిలవసాగాడు. ఆయనకి కుర్చీలతో, గిన్నెలతో, చీపుళ్లతో, చేతికర్రలతో మాట్లాడడం అలవాటు. ఆయన శ్రద్ధగా కాస్తంత కూడా వదలకుండా బూజు దులపసాగాడు. ఇంతలో కూరగాయలమ్మ పంతులు గారు అంటూ కేక పెట్టింది. వస్తున్నా అంటూ వెళ్ళాడు. కూరలు చూసి ఇవేం బాగాలేవు, కానీ మంచి వంకాయలు పట్టుకురా, గోంగూర కావాలి అన్నాడు. కూరలమ్మి ఆశ్చర్యంగా మహాసోద్యంగా చూస్తూ, పంతులు గారు, ఎవరికి ఆ కూరలు? మీకే అంది. మీరు వంకాయ గోంగూర కొనటమా? నేను 10 ఏళ్ల నుంచి కూరలు మీకు ఇస్తున్నాను. ఒక్కనాడు మీరివి తినటం నేను ఎరుగనే. నాకు కాదులేవమ్మా, మా అమ్మాయి ఊరి నుంచి వస్తోంది. మా కాంచనకి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. ఏమిటి, మీ అమ్మాయా? నేనెప్పుడు వినలేదే. కూరలమ్మి అనుమానంగా చూస్తూ ఆశ్చర్యపడింది. ఈయన ఘోటక బ్రహ్మచారి, ఆడదాని నీడ కూడా పడనీయడు. ఈయనకి కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మాయే, అదే నా తమ్ముడి కూతురు అన్నాడు ఆయన. కూరలమ్మి వెళ్ళిపోయింది. ఇదిగో సుక్కమ్మ పిలిచాడు. సుక్కమ్మ తిరిగి చూసింది. వెళ్ళేటప్పుడు మంగమ్మతో రేపు కాస్త చిక్కని పాలు పోయమని చెప్పు. అట్లాగే లేండి అని చెప్పి వెళ్ళిపోయింది. మా కాంచనకి సన్నజాజి పూలంటే మహా ఇష్టం. ఆచారి గారి పెరట్లో ఉన్నాయి. రోజు కాసిని పంపమని కబురు చేయాలి. సాయంత్రంలోగా మంచన్న వారొకటి బిగించాలి అని పైకే స్వాగతం చెప్పుకుంటున్నాడు. పైకి మాట, మనసులో అనుకున్న మాటను పైకి అనడాన్ని స్వాగతం, లోపల అనుకున్న దాన్ని పైకి అంటున్నాడు అన్నమాట. ఆయన కర్రకి జారిపోయిన చీపురిని, బుద్ధి లేదే నీకు, మరీ చెప్పిన మాట వినటం లేదు అంటూ 2 తట్టి దాన్ని తాడుతో బిగించి కట్టి, అలా పడి ఉండు, చెప్పిన పని చెయ్యి అంటూ కసిరి మళ్ళీ కర్ర ఎత్తి బూజు దులపసాగాడు. ఇంతలో బయట వరండాలో నుంచి మాస్టారు అని కేక వినిపించింది. ఆ కంఠం పరువంతో పదినెక్కిన సింహం కంఠంలా ఉంది. ఎవరు? జయసింహ బూజు దులుపుతూనే అన్నారాయన. అవునండి, లోపలికి రా, పనిలో ఉన్నాను. ఏమిటి? జయసింహ గుమ్మం దాటి లోపలికి వచ్చాడు. అతను పొడుగ్గా చామన ఛాయతో
సమున్నతాకారంగా ఉన్నాడు. అతని శరీరం ఎండ వానల్లో పడి అన్ని ఋతువులకి తట్టుకొని ఆరితేరిన చెక్కల బిగువుగా ఉన్నాడు. అతని కళ్ళల్లో జీవితంలో ఆటుపోట్లని అవలీలగా తట్టుకునే స్థైర్యము తేజస్సుగా వెలుగొందుతోంది. అతను ముదురు పసుపు నీలం కలయికతో ఉన్న గళ్ళలుంగి కట్టుకున్నాడు. నీలం చొక్కా వేసుకున్నాడు. మెడలో నల్లటి తాడుకి తాయెత్తు ఉంది. కోరమీసం ఉన్న అతను కోడె వయసులో ఉన్న పులిలా ఎదుటి వారిని అకారణంగానే భయపెట్టే వ్యక్తిలా ఉన్నాడు. అతను లోపలికి అడుగుపెట్టగానే పంతులు గారు చేస్తున్న పని చూస్తూ, ఏమిటి మీరు బూజు దులుపుతున్నారు అని అడిగాడు. అమ్మాయి వస్తుందిరా అందుకు. ఎవరు? కాంచనమ్మ గారా? అవును. ఎప్పుడు? రేపు రైల్లో దిగుతోంది. ఈరోజు రాత్రికి బయలుదేరుతుందిట. ఉత్తరం వచ్చింది. అలాగా, మీరు దిగండి, నేను దులుపుతాను. ఎందుకు లేరా, అయిపోవచ్చిందిగా. ఏమిటి మాస్టారు, చిన్నవాళ్ళం ఉండగా పెద్దవాళ్ళు పనిచేయవచ్చునా? చూస్తూ నిలబడితే మా కళ్ళు పోతాయి అంటూ అతను అనంతయ్య గారి చేతుల్లో బూజుకర్ర తీసుకున్నాడు. ఆయనకి అప్పటికే నడుం నొప్పి వచ్చేసింది. ఈ మాయదారి నొప్పి ఒకటి నాకు అంటూ నడుం పట్టుకొని అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు. జయసింహ క్షణంలో చకచకా బూజు దులిపేశాడు. ఇంతలో ధనమ్మ వచ్చింది. పంతులు గారు, నిన్న రాలేకపోయానండి. ఇదిగో మా శీనుగాడి జీతం అంటూ కుంకుముడు విప్పి 5 రూపాయలు ఇచ్చింది. అక్కడ పెట్టు అన్నారాయన. ఇల్లంతా ఇలా ఉందేమిటి అంటూ చీపురు కట్ట తీసుకుని ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి వెళ్ళిపోయింది. ఆ ఇంటిలో అందరికీ స్వతంత్రం ఉంది. అనంతయ్య గారంటే అందరికీ ఇష్టమే. ఎవరు వచ్చినప్పుడు ఎక్కడ ఏ పని కనిపిస్తే అది చేసి పెట్టి వెళ్ళిపోతారు. కాసిని మంచినీళ్ళు ఇవ్వరా జయ అన్నారా ఆయన. జయసింహ చేతులు కడుక్కొని గ్లాసు కడిగి వంట ఇంట్లోకి వెళ్ళి బిందెలో నీళ్లు ముంచి తెచ్చి ఆయనకి ఇచ్చాడు. ఇంకేం పనులున్నాయి మాస్టారు అన్నాడు. ఆ మంచం కాస్త బిగించాలి అంతే. జయసింహ వెళ్ళి బరువైన నవారు మంచాన్ని అవలీలగా పట్టుకుని తీసుకువచ్చాడు. ఇద్దరు కూర్చొని ఆ మంచం బిగించసాగారు. మాస్టారు టేబుల్ మీద ఉన్న ఫోటో చూస్తూ, మా కాంచన చాలా బుద్ధిమంతురాలు అన్నారు. అలాగే కనిపిస్తోంది అన్నాడు జయసింహ ఆ ఫోటో వంక చూస్తూ. అక్కడ టేబుల్ మీద 12 సంవత్సరాల అమ్మాయి రెండు జడలు వేసుకొని స్కూల్ పిల్లగా ఉంది. ఆ ఫోటోను కాంచన దగ్గర నుంచి తెచ్చుకున్నాడు హనుమంతయ్య. ఇంట్లో వేరుశనక్కాయలు ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఇస్తాను. ఆ సుబ్బమ్మకి ఇవ్వు, ఉండలు కట్టి ఇస్తుంది. కాంచనకి అవంటే ఎంతో ఇష్టం అని చెప్పారు ఆయన. అలాగే మాస్టారు. ఏమిటో ఇన్నాళ్ల నుంచి దిక్కులేని పక్షిలా ఒక్కడిని బతికాను. ఇన్నేళ్లకి నా నట్టింట్లో ఒక ఆడపిల్ల తిరుగుతుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాజయ్య అన్నారు ఆయన. అవునులేండి అన్నాడు అతను నవారు బిగిస్తూ సానుభూతిగా. అనంతయ్య మాస్టారు ఎన్నడూ చేయని ఈ పనులు చేయటంలోనే ఆయనకి ఆ అమ్మాయి రాకకి ఆయన ఎంత సంబరపడిపోతున్నారో అతనికి అర్థం అవుతూనే ఉంది. మనిషి ఒంటరిగా బతకాల్సి రావటం అనేది ఎంత బాధాకరమైన విషయమో అతనికి కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది? నానే తోడు నీడ లేకుండా ఏ మనిషి అయినా జీవితం గడపాల్సిన పరిస్థితి ఎదురైతే అంతకంటే ఘోరమైన శాపం ఇంకేది ఉండదేమో. ఊరిలో విశేషాలు ఏమిట్రా అజయ? ఏం లేవండి. మీ లాయర్ గారు ఈ మధ్య రాలేదేమిటి? ఆయనకి అవసరమేమిటి? ఇక్కడ అద్దెలు వసూలు చేసి నేను పంపిస్తున్నాగా. మొత్తానికి నువ్వు ఈ ఊరు వచ్చిన తర్వాత జమీందారు గారి అద్దెలు అన్ని బకాయిలు లేకుండా వసూలు అవుతున్నాయి. నా చేతులతో నేనేగా మనీ ఆర్డర్ చేస్తున్నాను. ఇది వరకు 400 చేయటం అంటే గగనమయ్యేది. ఇప్పుడు నెలకి 3000 రూపాయలు టంచనగా ప్రతి నెల వెళుతున్నాయి. ఇదంతా నీ గొప్పే అనుకో, నాదే ముందులేండి. నేను తీసుకున్న జీతానికి నా పని నేను చేస్తున్నాను. ఇది వరకు అతనికి మాత్రం ఆయన జీతం ఇవ్వలేదా ఏమిటి? వాడు వసూలు చేసేవాడా ఏమిటి? ఇక్కడి వాళ్ళు 4 రూపాయలు చేతిలో పెట్టి వాడిని మంచి చేసుకుంటే వీళ్ళ తరఫున ఏదో ఇబ్బందులు చెప్పేవాడు. అందుకేగా వాడి ఉద్యోగం పోయి నేనిక్కడికి వచ్చాను. మనకి ఎందుకు వచ్చిన గొడవ? ఆయన పని మీద వచ్చాను. ఆ పని చేస్తే పూర్తి సరిపోతుంది.
మంచన్న వారు బిగించటం పూర్తయింది. జయసింహ లేచాడు. మంచం మీద కూర్చొని ఊగి చూశాడు. తర్వాత సంతృప్తిగా చూస్తూ, గట్టిగా బిగించాలండి, దీన్ని ఎక్కడ వేయమంటారు అన్నాడు. అదిగో ఆ గదిలో, ఎదురుగా ఉన్న గది చూపిస్తూ ఆ రోజు నుంచి అది కాంచన గది అని చెప్పాడు. జయసింహ మంచం తీసుకెళ్ళి ఆ గదిలో వేశాడు. దుప్పటేదైనా ఉందా అండి కేక పెట్టాడు. అల్మారాలో ఉంది చూడు. అనంతయ్య వంట ఇంట్లోకి కేక పెట్టాడు. జయసింహ అల్మారా తెరిచి చూశాడు. దానిలో ఇస్త్రీ చేసిన నేత గళ్ళ దుప్పటి ఉంది. అది తెచ్చి మంచం మీద వేశాడు. దిండు వేశాడు. ఒకసారి గది శాంతం చూశాడు. ఆ గది అతనికి ఎందుకో గాని చాలా బోసిగా అనిపించింది. జయసింహ అక్కడి నుంచి వంటింట్లోకి వచ్చాడు. అక్కడ గూటిలో వాడకుండా మూల పడేసిన 2 గుండు చెంబులు కనిపించాయి. ఒకటి తీసుకుని దొడ్లోకి వెళ్ళి ఇసుకతో దాన్ని బరబరా తోమాడు. అది తెల్లగా వచ్చింది. అందులో నీళ్లు నింపి దాని పక్కనే ఉన్న జూకా మందారపు చెట్టు నుంచి 2 పూలు ఆకులతో కలిపి తెంపి గుండు చెంబులో పెట్టాడు. డెకరేషన్ అన్నమాట అది. అది తెచ్చి కాంచన గదిలో కిటికీలో పెట్టాడు. ఏమిట్రా చేస్తున్నావు జయా? మాస్టారు పిలిచాడు. అమ్మగారి గది అలంకరిస్తున్నానండి అన్నాడు. నీ మొహం, నీకేం వస్తుందిరా? ఆ మాట అనగానే అతను ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు. అతని ముఖం క్షణం సేపు విలవిలలాడిపోయింది. నీ మొహం, నీకేం వస్తుందిరా? కోమలమైన కంఠం అతని చెవుల్లో ప్రతిధ్వనించింది. అతని ముఖం విషాదమైంది. కానీ అంతలోనే నిలవరించుకున్నాడు. అంటే బయటపడకుండా లోపలనే దాన్ని బయటికి రానియలే ఆ ఎక్స్ప్రెషన్ అనేది. 10 నిమిషాల తర్వాత అనంతయ్య గారు ఆ గదిలోకి వచ్చారు. ఆ గది చూసి ఆయన నిజంగానే ముగ్ధులు అయ్యారు. మంచం మీద నీట్గా పక్క వేసి ఉంది. దిండు ఉంది. కిటికీలో తెల్లగా తోమి మెరుస్తున్న గుండు చెంబులో మందార పూల గుత్తి వయ్యారంగా నిలబడి అందాలు ఒలకపోస్తోంది. గదిలో గోడకి హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి క్యాలెండరు వేళ్లాడుతుంది. గది గుమ్మానికి పాతచారల దుప్పటి పరదాగా వేళ్లాడుతోంది. ఎలా ఉంది మాస్టారు అడిగాడు జయ. బ్రహ్మాండంగా ఉంది. నీకు అలంకరించటం రాదు అని అన్నమాట అర్జెంటుగా నేను ఉపసంహరించుకుంటున్నాను సుమా. ఎంత చక్కగా సర్దావు జయ. అప్పుడే ఇంటికి ఆడపిల్ల కళ వచ్చేసింది కదూ అన్నాడు. అవునండి, నేను ఇక వెళ్తాను అన్నాడు. ఉండు, కాఫీ తయారు చేశాను, కాఫీ తాగి వెళ్దువు గాని అంటూ వెళ్ళి వంటింట్లో నుంచి గ్లాస్తో కాఫీ తెచ్చి జయసింహకు ఇచ్చాడు. వద్దు మాస్టారు, తాగు జయ, ఈరోజు ఇంతకంటే ఇంటిలో ఏమీ లేదు. జయసింహ కాఫీ తాగుతూ నిలబడ్డాడు. ఆయన తత్వమే అంత. ఇంటికి ఎవ్వరు వచ్చినా ఏదైనా ఇవ్వకుండా ఊరుకోలేరు. ఏది లేకపోతే కాసిని పటిక బెల్లం పలుకులైనా ఇచ్చి నోట్లో వేసుకోమంటారు. అనంతయ్య గారు పెరట్లో ఆరేసిన ధోవతులు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇంతలో గాలి బలంగా వీచింది. టేబుల్ మీద ఉన్న ఉత్తరం ఒకటిచ్చి ఎగిరి అతని కాళ్ల దగ్గర పడింది. జయసింహ అది తీసుకొని చూశాడు. అందమైన దస్తూరితో ఉంది ఆ ఉత్తరం. జయసింహ దాన్నే చూస్తున్నాడు. ఇంతలో అనంతయ్య గారు పంచలు తీసుకొని లోపలికి వచ్చారు. ఏమిట్రా జయ అది అన్నారు. ఉత్తరం మాస్టారు, గాలికి ఎగిరి కింద పడింది అంటూ అందించాడు. ఇది కాంచన వ్రాసింది. ఏమిటి చూస్తున్నావు? చేతి వ్రాత ఎంత బాగుందా అనా? అవును, కాంచన రైటింగు చాలా బాగుంటుంది. చూశావా, నీకు అక్షరం ముక్క రాదు, చదువుకోరా అని చెప్తే వినవు. జయ, నువ్వు తెలివి కల్లవాడివి. నువ్వు కాస్త మనసు పెట్టి నేర్చుకుంటే ఇట్టే వచ్చేస్తుంది చదువు. నేను ఎంతమంది మొద్దులకి పెద్దవాళ్ళకి నేర్పాను. ఆ శరభయ్య చూడు, నేను 25 ఏళ్లవాడు నా దగ్గర చదువుకొని ఇప్పుడు తన ఖాతాలు తనే వ్రాసుకుంటున్నాడు. అతని బెల్లపట్టీలు ఇప్పుడు ఎంత లాభం వచ్చాయో తెలుసా? అతన్ని చూస్తే చాలా సంతోషం వేస్తోంది నాకు. ఆ వయోజన విద్యా కార్యక్రమం నాకు వద్దులేండి. అప్పట్లో వయోజన విద్యా స్కూళ్ళు అని ఉండేదండి. అంటే దాదాపు మరి 30 years బ్యాక్. మరి ఇప్పుడు మరి అది నడుస్తుందో లేదో, మరి నడుస్తున్నట్టయితే తెలియదు.
ఎట్లా అంటే చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పని అంతా అయిపోయిన తర్వాత నైటు చదువుకోవడానికని వయోజన విద్య వయసు మళ్ళిన వాళ్ళు చదువుకోవడానికే వయోజన విద్యా కార్యక్రమం అని అప్పట్లో నడిచేదనమాట. ఆ వయోజన విద్యా కార్యక్రమం నాకొద్దులేండి అంటుండనమాట. అదనమాట వయోజన విద్య అంటే వయసు మళ్ళినటువంటి జనులు నేర్చుకునేటువంటి విద్య వయోజన విద్యా కార్యక్రమం. అప్పట్లో కొంతమంది చదువుకొని మంచి క్వాలిఫికేషన్ కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి ప్రోత్సాహం కూడా కొంతకాలం లభించింది. ఇప్పుడు ఉన్నట్టయితే నాకైతే ఉన్నట్టు అయితే ప్రస్తుతం అయితే నాకు తెలియదు, మరి ఉన్నట్టు ఏమీ అనిపించట్లేదు. వయోజన విద్య అంటే మాత్రం అదనమాట. నీ మొహం, నీకున్న తెలివితేటలకి చదువు కూడా ఉంటే నువ్వు ఇంకా గొప్ప ఉద్యోగంలో ఉండేవాడివి, ఇంకా ఎంతో దర్జాగా బ్రతికేవాడివి. నేను ఎప్పుడు మొత్తుకునేది అదేగా జయసింహ, అప్పటికే అదేగా జయసింహ అప్పటికే కాఫీ తాగటం పూర్తయింది. అతను గుమ్మానికి ఆనుకొని నిలబడి బయట కనిపిస్తున్న ఆకాశం వైపు చూస్తూ అన్నాడు. ఇప్పుడు నాకేం తక్కువైందని మాస్టారు, నేను చాలా సుఖంగానే ఉన్నానుగా అన్నాడు. ఇంకా సుఖంగా ఉండగలవు, అది నా తాపత్రయం అన్నాడు హనుమయ్య. ఈ సుఖం నాకు చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు. అతను వెళ్ళి గ్లాస్ కడిగి వంటింట్లో పెట్టి వచ్చాడు. నేను వెళ్తానండి. అతను గుమ్మం దాటి వెళ్ళబోతున్నాడు. ఇదిగో జయా, ఆయన పిలిచాడు. ఏమిటండి? అతను వెనక్కి తిరిగాడు. వేరుశనక్కాయలు సుబ్బమ్మకిస్తానన్నావుగా, మర్చిపోయావా? ఇవ్వండి, వంటింట్లో ఉన్నాయి, తీసుకువెళ్ళు. జయసింహ వంటింట్లోకి వెళ్ళి డబ్బాలో వేరుశనక్కాయలు సంచిలో పోసుకున్నాడు. యువతలకి వచ్చి నేను వెళ్తున్నానండి అన్నాడు. నాకు తెలుసు రాజయ్య, చదువు సంగతి ఎత్తానని మూతి ముడిచావు కదూ, నేను నీ మంచి కోసమే చెప్పానురా, అంతేకాని నిన్ను చదువులేని వాడివని గుర్తు చేసి బాధ పెట్టడానికి కాదు జయ అన్నాడు. నాకెందుకండి బాధ? చదువులేని వాడిని లేదనక చదువు లేదని లేదు కాబట్టే లేదని అన్నారు కదా, మరి ఏమంటారు అన్నాడు. ఏమిటోరా, నేను చచ్చిపోయే లోపల నీకు సంతకమైనా నేర్పాలని నా పట్టుదల. కుదిరే పని కాదులేండి మాస్టారు, నేను వెళ్తున్నాను. నేను సాయంత్రం ఊరు వెళ్తున్నాను, 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అనంతయ్య గారు నిట్టూర్చారు. ఏమిటో నాకు బుద్ధి లేదు, నా నోరు ఊరుకోదు. చదువు సంగతి ఎత్తితే వాడికి బాధ అని తెలిసి కూడా ఎత్తుతాను, పాడు నోరు అని తనని తానే మందలించుకున్నాడు. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎల్లుండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుందండి. ఆ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి లైక్లు, షేర్లు, కామెంట్స్ ఎప్పుడూ కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి.